శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. தென்னாடுடைய சிவனே போற்றி, எண்ணாட்டவர்க்கும் இறைவா போற்றி. తిరుచిట్రంబలం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శివానుగ్రహం పొందిన 63 మంది నాయనార్ల గురించి మన ఛానల్లో వరుసగా అనుభవిస్తూ వస్తున్నాం. అందులో సుందరమూర్తి నాయనారు వారు ఈ 63 మంది నాయనార్ల గురించి చెబుతూ అమరనీతి నాయనారు గురించి చెబుతూ ఉన్నారు. ఒక వ్యక్తి జీవించడానికి ప్రాథమిక అవసరాలు ఏంటి? తినడానికి ఆహారం, కట్టుకోవడానికి వస్త్రం, అదేవిధంగా ఉండడానికి గృహం. ఇవి 3 ఉంటే చాలు ఒక వ్యక్తి జీవించడానికి. కానీ ఆహారం ఉన్నంత మాత్రాన, వస్త్రం ఉన్నంత మాత్రాన, ఉండడానికి గృహం అంటే ఇల్లు ఉన్నంత మాత్రాన తృప్తిగా జీవిస్తున్నాడా అంటే లేదు. ఆహారంలో రకరకాలుగా తయారు చేసుకొని నంచుకోవడానికి పచ్చళ్ళు, సాంబారు, రసం ఇలా వగైరా వగైరా చెప్పుకుంటూ వెళ్ళవచ్చు. ఆహారం ఒక్క అన్నం మాత్రమే ఉంటే సరిపోదు. దానికి కావలసినటువంటి అనేక రకాల ఆహారాలను తయారు చేసుకుంటూ ఉన్నాడు. అదేవిధంగా వస్త్రం, మనం మానాన్ని కాపాడుకోవడానికి ఒక వస్త్రం ఉంటే చాలు అని తృప్తిగా జీవిస్తాడా అంటే అలా జీవించడు. రకరకాలుగా ఫ్యాషన్స్ అనే పేరుతో చింపుకొని బాగున్న వస్త్రాన్ని కూడా చింపేసి స్టైల్ అని పేరు పెట్టి ఆ వస్త్రాలను రకరకాలుగా ధరిస్తూ ఉంటాడు. అదేవిధంగా ఉండడానికి, వానకి ఎండకి రక్షణగా ఉండడానికి ఒక్క చిన్న పూరి గొలుసు ఉంటే చాలు అని తృప్తిగా జీవిస్తున్నాడా అంటే అది కూడా కాదు. మేడలపైన మేడ, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అలా ఒక్క భవనం కాకుండా అనేక భవనాలను కట్టుకుంటూ తృప్తి లేకుండా జీవిస్తూ ఉన్నాడు. మనం ఏది ప్రాథమిక అవసరాలుగా చెప్పుకున్నాం? కూడు, గుడ్డ, గృహం. ఇవి 3 ఉన్నంత మాత్రాన ఒక వ్యక్తి తృప్తిగా జీవిస్తున్నాడా? లేదు. అలా పరిగెడుతూనే ఉంటాడు. తృప్తి అన్నది ఉండదు. తనకు అవసరమైన ధనం ఎంత కావాలో అంత మాత్రమే ఉపయోగించుకుంటూ మిగిలిన ధనాన్ని వృధా ఖర్చు చేయకుండా ఆ ధనాన్ని పుణ్యంగా మార్చుకోవాలి అని ఆలోచించడు. తనకు పుణ్యం కావాలంటే ఏం చేయాలి? సంపాదించిన ధనాన్ని దాచుకోవడం కాదు. తనకు ఎంత అవసరమో అంత ధనాన్ని ఉంచుకొని మిగిలినది దానం చేయాలి. అన్నదానమో, వస్త్రదానమో, లేక ఎవరికైనా లేకుండా ఆహారంతో బాధపడుతూ ఉంటే వారికి బియ్యము, కూరగాయలు తీసి ఇవ్వడం ద్వారా తద్వారా వచ్చే పుణ్యం మనతో వస్తుంది. వేమన గారు అంటారు కదా, తల్లి గర్భము నుండి ధనము తేడవ్వడు, వెళ్ళిపోయినాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నెమే కాని మెరుగు బంగారంబు మింగబోడు, దాన ధర్మము లేక దాచి దాచి తుదికి దొంగ కవునో దొరలు కవునో, తేనె జుంటీ గిలవ్వవా తిరువరులకు అని కీర్తిస్తారు కదా. మనము దాచుకున్నది మనతో రాదు. మనం ఏదైతే మనం దానా ధర్మము చేస్తామో అది మాత్రమే మనతో పాటు వస్తుంది. ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెబుతున్నాను అంటే ఇప్పుడు చెప్పిన ఉపోద్ఘాతం అమరనీతి నాయనార్ యొక్క జీవితానికి సంబంధించినదే. అమరనీతి నాయనారు ఒక వ్యాపార కులంలో వ్యాపారం చేసే కుటుంబంలో పుట్టినవారు. ఈ అమరనీతి నాయనారు ఏం వ్యాపారం చేస్తాడు అంటే ఇక్కడ దొరకని వస్తువులని వేరే ప్రదేశంలో వెళ్ళి అక్కడ కొనుగోలు చేసి దానిని తీసుకొచ్చి ఆ వస్తువులు దొరకని ప్రాంతంలో ఆ వస్తువులని అమ్ముతూ ఉండేవాడు. అలా అమ్మేటప్పుడు ఒక కొంత లాభం కోసం ఒక 2 రూపాయలు 3 రూపాయలు ఎక్కువ అమ్మి ఆ లాభంతో తన కుటుంబాన్ని నడుపుతూ తనకు అవసరమైనటువంటి ధనాన్ని మాత్రమే ఉంచుకొని మిగిలిన ధనాన్ని తాను ఏం చేసేవాడు అంటే శివభక్తులకు అన్నదానం చేసేవాడు, శివభక్తులకు వస్త్రదానం చేసేవాడు. అదేవిధంగా అన్నం పెట్టేస్తే సరిపోదు, వస్త్రాలు పెట్టేస్తే సరిపోదు. పాపం శివభక్తులు, సన్యాసులు ఇల్లు లేకుండా వానకి ఎండకి తడుస్తూ అలా తీర్థయాత్ర చేస్తూ ఉంటారు కదా. అలాంటి వారి కోసం వసతి గృహాలు కూడా ఏర్పాటు చేస్తారు. అంతేకాదు ప్రతిరోజు కూడా అన్నదానం చేసేవారు. ఏ డబ్బుతో? అమరనీతి నాయనారు నీతి తప్పకుండా, అందుకే ఆయన పేరు అమరనీతి అని.
నీతి తప్పకుండా తనకు ఎంత సంపద అవసరమో అంత సంపద మాత్రమే ఉంచుకొని తాను ఎక్కువ రేటుకు అమ్మకుండా కావలసినటువంటి లాభం ఎంతో ₹1 ₹2 లాభంతో అమ్ముతూ ఆ ధనంతో కుటుంబాన్ని పోషిస్తూ తద్వారా మిగిలిన సంపదను ఇలా అన్నదానము, వస్త్రదానము, గృహదానాన్ని కూడా అంటే వసతి గృహాలను కూడా ఏర్పాటు చేస్తూ జీవించేవాడు. ఈ అమరనీతి నాయనారు యొక్క జీవితంలో గొప్ప విశేషం ఏంటి అంటే తాను అన్నదానం చేసేటప్పుడు, వస్త్రదానం చేసేటప్పుడు సాక్షాత్తు ఆయన శివస్వరూపం అని కాళ్ళు కడిగి నమస్కరించి అన్నదానం చేసేవాడు, వస్త్రదానం చేసేవాడు. వసతి గృహాలు అక్కడక్కడ నిర్మించి వారికి కావలసినటువంటి వసతులను ఏర్పాటు చేస్తూ ఉండేవారు. ఇలా చేస్తూ ఉంటే భగవంతుడికి ప్రీతి రాదా? ఖచ్చితంగా వస్తుంది. ఇలా ఇతరులకి సహాయం చేసేవాడు అంటే పరమేశ్వరుడికి చాలా ఇష్టం. ఎందుకు? అందరూ తన బిడ్డలే కాబట్టి ఇతరులపైన ప్రేమను కురిపించే వ్యక్తి ఏ వ్యక్తి అయినా సరే ఆ వ్యక్తిపైన పరమేశ్వరుడు అపారమైన ప్రేమను కురిపిస్తాడు. అలా అందరూ భగవంతుని చూడడానికి దేవాలయానికి వెళ్తాం, కానీ ఆ పరమేశ్వరుడే ఈ అమరనీతి నాయనారు చేస్తున్న సేవకు పొంగి ప్రేమతో ఈ అమరనీతి నాయనారు సేవించడం కోసం, చూడడం కోసం సాక్షాత్తు పరమేశ్వరుడే దిగి వచ్చాడు. అలా దిగి వస్తూ ఎలా వచ్చాడు అంటే మనకు బలిచక్రవర్తి యొక్క వృత్తాంతం తెలుసు కదా. బలిచక్రవర్తి యొక్క అహాన్ని అనగదొక్కడానికి వామనమూర్తి ఎలా వచ్చాడో అలాంటి రూపంతో పరమేశ్వరుడు ఈ అమరనీతి నాయనార్ను అనుగ్రహించడం కోసం ఒక వటువుగా, ఒక బ్రహ్మచారిగా వచ్చాడు. పరమేశ్వరుడు తనకున్న పెద్ద జటాజోటాన్ని మాయం చేసి చిన్న పిలక పెట్టుకున్నాడు. చిన్న పిలక పెట్టుకొని ఒకే ఒక గోచిని కట్టుకొని ఒళ్ళంతా విభూతి రాసుకొని రుద్రాక్షమాలలు ధరించి చేతిలో ఒక దండాన్ని పట్టుకొని ఆ దండానికి 2 గోచీలు కట్టుకొని ఇంకొక చేతితో దర్భపుల్లలు పట్టుకొని నడిచి వచ్చాడు అమరనీతి నాయనారు దగ్గరకు. అమరనీతి నాయనారు ఆ బ్రహ్మచారిని, ఆ వటువును చూడగానే ఆనందంతో ఉప్పొంగి, స్వామి మీరు ఇంత తేజస్తో ఉన్నారు, మీది ఏ ఊరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి తీర్థయాత్రగా బయలుదేరుతూ ఉన్నారు, మీ దర్శనం నాకు కలగడం నా యొక్క భాగ్యం అని పొంగిపోయారు అమరనీతి నాయనారు. ఈ బ్రహ్మచారి అన్నాడు, అమరనీతి నాయనార్ మీరు చేస్తున్న శివ కైంకర్యానికి నేను ఉప్పొంగాను, ఎంతో ఆశ్చర్యపడ్డాను. ప్రతి శివభక్తుడికి అన్నదానం చేస్తున్నారట, వస్త్రదానాన్ని చేస్తున్నారట, ఉండడానికి వసతి గృహాలు ఏర్పాటు చేశారట. నాకు చాలా ఆనందం వేసింది. అందుకనే మిమ్మల్ని చూసి వెళ్దామని ఇలా తీర్థయాత్ర చేస్తూ వచ్చాను అని అనగానే అమరనీతి నాయనారు, స్వామి నన్ను చూసి మీరు వెళ్ళిపోకూడదు, నా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించాలి, మీరు ఇక్కడ భోజనం చేసి వెళ్ళాలి అని అనగానే ఆ వటువు అంటే వటువు రూపంలో ఉన్న పరమేశ్వరుడు, సరే నేను వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసి వస్తాను, కాకపోతే చూడు అలాగే మబ్బు పడుతూ ఉంది, వర్షం వచ్చేలా ఉంది, నేను నా దగ్గర ఉన్నది 2 గోచీలు కాబట్టి ఒక గోచి నీ దగ్గర ఇస్తాను, నువ్వు ఇంట్లో దాచు, నేను స్నానం చేసి ఈ దండానికి ఉన్న గోచిని కట్టుకొని వస్తాను, ఒకవేళ వచ్చే సమయంలో వర్షం పడి నేను కట్టుకున్న గోచి తడిచిపోతే నీ దగ్గర భద్రపరిచినటువంటి గోచిని కట్టుకుంటాను అని ఆ బ్రహ్మచారి ఆ గోచిని తీసి అమరనీతి నాయనార్ చేతిలో పెట్టాడు. అమరనీతి నాయనారు జాగ్రత్తగా ఆ గోచిని తీసుకెళ్తూ ఉన్నాడు. పిలిచాడు ఆ వటువు, అమరనీతి నాయనార్ ఆ గోచిని జాగ్రత్తగా ఉంచు, అది చాలా మహిమాన్వితమైనటువంటి గోచి, దానిని అలక్ష్యం చేయవద్దు, నేను మళ్ళీ వచ్చి తీసుకుంటాను అని అనగానే అమరనీతి నాయనారు బహు జాగ్రత్తగా తీసుకెళ్ళి ఒక గదిలో ఆ గోచిని పెట్టి తాళం వేశాడు. ఎందుకని? తన దగ్గర కుప్పలుగా ఉన్నాయి గోచీలు శివభక్తులకు ఇవ్వడానికి, ఆ వస్త్రాలు ఉన్నాయి, అటువంటి గోచి ఈ వస్త్రాలలో ఈ గోచిలల్లో కలిసిపోతుంది అని ఆ వటువు ఇచ్చిన గోచిని మాత్రం సపరేట్గా ఒక అలమారులో పెట్టి తాళం వేసి వచ్చాడు. ఇంతలో ఈ వటువు స్నానం చేసి వస్తూ ఉండగా వర్షం పడింది. అంతా ఆయన సంకల్పమే కదా, ఆయన నెత్తినే గంగ ఉంది, ఆయన ఏం సంకల్పిస్తే అది జరుగుతుంది. ఆయన చెప్పినట్లే ఆ వటువు స్నానం చేసి వస్తూ ఉండగా వర్షం పడి ఆ వటువు కట్టుకున్న గోచి తాను తడిసి ముద్దయ్యారు. అలా వర్షంలో తడిసి వచ్చిన ఆ వటువు, అమరనీతి నేను ఇచ్చిన గోచినిత నేను తడిచిపోయాను, నా గోచి కూడా తడిచిపోయింది, చాలా చలివేస్తుంది తే అని అనగానే అమరనీతి నాయనారు, స్వామి కాసేపు ఆగండి,
మీరిచ్చిన గోచిని తెస్తాను అని ఆ అమరనీతి నాయనారు ఎక్కడ గోచి పెట్టాడో అక్కడికి వెళ్ళి తాళం తీసి చూస్తే అక్కడ గోచి కనబడలేదు. అంతా ఈయన మాయే. ఆయన సంకల్పిస్తే ఏదైనా కూడా మాయం చేస్తాడు కదా. అలా గోచి కనబడదు. దాంతో అమరనీతి నాయనారుకు చాలా భయం వేసింది. అతను చెప్పే ఇచ్చాడు, ఇది చాలా మహిమాన్వితమైనటువంటి గోచి అని. నేను చాలా జాగ్రత్తగా పెట్టాను, కానీ ఇక్కడ గోచి కనబడలేదు అని తన భార్యను పిలిచి అడుగుతాడు. అమ్మా, ఇక్కడ గోచి పెట్టాను, చూసావా, కనబడలేదు అని అనగానే, స్వామి నేను చూడలేదు అని తన భార్య సమాధానం ఇస్తుంది. తన పిల్లవాడిని అడిగితే అదే సమాధానం. ఈయనకు ఏం చేయాలో తెలియడం లేదు. తొందరగా రాయ్యా, నేను చలికి వణికిపోతున్నాను, ఇంకా ఏం చేస్తున్నావు లోపల అని ఆయన బయట నుంచి అరుస్తూ ఉన్నాడు. స్వామి ఇదిగో వస్తున్నాను అని గబగబా ఒక కొత్త వస్త్రాన్ని తీసుకొని వచ్చి, స్వామి ఈ కొత్త వస్త్రాన్ని తుడుచుకొని ఫస్ట్ ఈ గోచిని కట్టుకోండి, తరువాత నిదానంగా మీ గోచిని తెచ్చిస్తాను. నేను పెట్టిన చోట మీ గోచి కనబడలేదు, ఇక్కడే ఎక్కడైనా ఉంటుంది, మీకు నేను వెతికి తెస్తాను, ఇదిగోండి ఈ కొత్త వస్త్రాన్ని ధరించండి అని అనగానే, ఏమయ్యా తమాషా పడుతున్నావా ఏమి, నా గోచి నాకు కావాలి, నేను అందుకే చెప్పాను ఇక్కడ ఉండను, నేను బయలుదేరుతాను అని అంటే, నువ్వు భోజనం చేసి వెళ్ళండి అని అన్నావు కాబట్టి నేను ఉన్నాను, నువ్వు ఏదో వస్త్రాలు దానం చేస్తూ ఉన్నావు, అన్నదానం చేస్తూ ఉన్నావు శివభక్తులకి అని వస్తే గోచిలు దొంగతనం చేస్తున్నావా ఏమి, నేను ముందుగానే చెప్పి ఇచ్చాను ఇది చాలా మహిమాన్వితమైనటువంటి గోచి అని, నా గోచి నాకు కావాలి, తెచ్చి ఇవ్వు అని నిలదీయగానే, స్వామి ఒక్క నిమిషం ఉండండి అని మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గోచిని మొత్తం కూడా వెతికాడు. ఆ గోచి మాత్రం కనబడలేదు. ఇక ఏమీ చేయలేక, స్వామి గోచి కనబడలేదు స్వామి, మీకు ఏం గోచి కావాలని ఇస్తాను, ఎంత మీకు పట్టు గోచి కావాలని కూడా ఇస్తాను, ఆ గోచి మాత్రం కనబడలేదు స్వామి అని ఏడుస్తూ నిలబడి ఉంటే, ఏమయ్యా తమాషా పడుతున్నావా ఏమి, నా గోచి నాకు కావాలి, అది ఎంత గొప్పదో తెలుసా, ఆ గోచికి సమానమైనటువంటి గోచి నీ దగ్గర ఉందా అని అడిగితే, స్వామి గోచికి సమానమైనటువంటి గోచి నేను ఇస్తాను, మీరు కోప్పడకండి అని అంటే, సరే ఒక పెద్ద త్రాసును తీసుకురా, ఈ గోచి నా దగ్గర తడిసి ముద్దైన ఒకే ఒక గోచి ఉంది, ఆ గోచిని ఆ త్రాసులో ఒక భాగాన్ని పెడతాను, ఇంకొక భాగంలో ఈ గోచికి సమానమైనటువంటి వస్త్రాన్ని పెట్టు చూద్దాం అని అనగానే, అమరనీతి నాయనారు ఒక పెద్ద త్రాసును తీసుకొచ్చి పెడతాడు. పెడితే ఆ వటువు అంటే పరమేశ్వరుడు, ఆ వటువు రూపంలో ఉన్న పరమేశ్వరుడు తన దగ్గర ఉన్న తడిచిన గోచి ఒకటి ఆ త్రాసులో ఒక భాగం నుండి పెడతాడు. పెట్టగానే అమరనీతి నాయనారు తన దగ్గర ఉన్న కొత్త గోచి, కొత్త వస్త్రాలను మూటలు మూటలుగా తెచ్చి పెడితే కూడా ఆ గోచి కొంచెం కూడా కదలలేదు. అక్కడ ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఆహా, ఏమి వటువురా ఈయన, ఇదేదో మాయాజాలంలాగా ఉంది, ఇంత వస్త్రాన్ని పెడితే కూడా ఆ చిన్న గోచి కదలలేకపోతా ఉందే అని అందరూ కూడా ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఈ అమరనీతి నాయనాருக்கு ఏం చేయాలో తెలియడం లేదు. ఇక స్వామి నా దగ్గర ఉన్న వస్త్రాలన్నీ కూడా అయిపోయాయి, నేను ఆ గోచికి సమానమైనటువంటి ధనాన్ని, వజ్రాలను, ఆభరణాలను పెట్టవచ్చా అని అడిగితే, నాకు అదంతా తెలియదయ్యా, ఆ గోచికి సమానమైనది నువ్వు ఇస్తామని చెప్పావు, నీ ఇష్టం, నువ్వు ఏది పెడతావో పెట్టు, నాకు ఆ గోచి కావాలి, లేకపోతే ఆ గోచికి సమానమైన వస్త్రాన్నో ఏదో నాకు ఇవ్వు అని అనగానే, అమరనీతి నాయనారు తాను సంపాదించినటువంటి ధనాన్ని అన్నిటినీ కూడా ఆ త్రాసులో తెచ్చి పోశాడు. అయినా కూడా ఆ గోచి కొంచెం కూడా కదలలేదు. తన దగ్గర ఉన్న వజ్రాలు, మాణిక్యాలు ఇక సర్వం తీసుకొచ్చి ఒక పక్కన మొత్తం కొమ్మరించి పోస్తే కూడా ఇక ఇటుపక్క ఉన్న గోచి కొంచెం కూడా కదలలేదు. అక్కడ ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యంతో చూస్తున్నారు, ఏం జరుగుతుంది అని. ఇక అమరనీతి నాయనాருக்கு అర్థమైంది, ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు, ఈయన సాక్షాత్తు పరమేశ్వరుడే అయి ఉంటాడు, నన్ను పరీక్షించడానికి వచ్చాడు అని తెలుసుకొని అమరనీతి నాయనారు ఏం చేశాడు అంటే నమస్కరించి, స్వామి మనసులో అనుకుంటున్నాడు, స్వామి నేను ఎటువంటి అహం లేకుండా, ఎటువంటి స్వార్థం లేకుండా నేను శివభక్తులకి అన్నదానం చేసిన వాడినైతే, అదేవిధంగా వస్త్రదానాన్ని ఎటువంటి అహం లేకుండా వస్త్రదానాన్ని చేసిన వాడినైతే అయితే, అదేవిధంగా గృహ నిర్మాణం చేసి వసతి గృహాలు ఏర్పాటు చేసి భక్తులకు, శివభక్తులకు ఎటువంటి ఆపద లేకుండా, ఎటువంటి స్వార్థం లేకుండా వారికి సేవ చేసిన వాడినైతే ఈ త్రాసు పైకి లేవాలి అని తన పిల్లవాడిని కూర్చోబెట్టాడు, తన భార్యను కూర్చోబెట్టాడు. ఆఖరకు తాను ఎక్కి ఆ త్రాసులో కూర్చోగానే ఆ త్రాసు పైకి లేచింది. ఇక పెట్టడానికి ఏమీ లేదు, తనను తాను సమర్పించుకున్నాడు, తన కుటుంబాన్ని సమర్పించుకున్నాడు. అలా పెట్టగానే త్రాసు పైకి లేచింది.
పైకి లేవగానే ఆ వటువు అంతర్ధానమైపోయాడు. ఈ వటువు ఎక్కడున్నాడు అని అమర్నీతి నాయనారు చూడగానే ఆకాశ వీధులలో వృషభారూఢుడై పార్వతీ పరమేశ్వరులు దర్శనమిచ్చి, ఓ అమరనీతి నాయనార్, నువ్వు చేసిన సేవకు నేను మెచ్చాను, నువ్వు చేసిన శివ కైంకర్యానికి నేను మెచ్చాను, కాబట్టి నీ యొక్క కీర్తి ఈ లోకానికి తెలియజేయాలనే ఈ పరీక్ష పెట్టాను. అందరికీ భక్తులకు కైలాసం నుంచి వాహనం వస్తుంది వారిని కైలాసానికి తీసుకెళ్ళడానికి, కానీ నీకు వాహనం ఈ త్రాసే, కాబట్టి ఈ త్రాసే నీకు వాహనం అవుగాక అని ఆశీర్వచనం చేయగానే ఆ త్రాసు వాహనంగా మారి వారిని కైలాసానికి పార్వతీ పరమేశ్వరులు తీసుకెళ్లారు. మనకి బలిచక్రవర్తి యొక్క చరిత్రలో అమరనీతి నాయనారి యొక్క చరిత్ర కూడా ఒకేలాగా ఉంటుంది. బలిచక్రవర్తి ఆ వామన అవతారంలో వామనుడికి తనను తాను సమర్పించుకున్న బలిచక్రవర్తి లాగానే ఈ అమరనీతి నాయనారు కూడా తనను తాను స్వామివారికి సమర్పించుకున్న తత్వమే కనబడుతుంది ఈ శివభక్తుల్లో. అటువంటి అమరనీతి నాయనారి యొక్క పాదపద్మాలకు నమస్కరించుకుంటూ తనకు కలిగిన భక్తిలో కోటోవంతైన మనందరికీ కలగాలని ఆ పార్వతీ పరమేశ్వరులకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ఉమా కాంతాయ కాంతాయ కామిదార్థప్రదాయనే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.